నమశివాయ నమ. నేను మల్లేకొండకు వచ్చినాను. ఈ రోజుటి నుంచి 41 రోజు శివదీక్ష తీసుకున్నాను. ఇక్కడ మల్లేకొండ ఆంజనేయ స్వామి దగ్గరే నేను ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసి నేను శివదీక్ష తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరము శివదీక్ష తీసుకుంటా నేను. కొండ ఇది పెద్దది, పెద్దగా ఉంది కొండ, మల్లేకొండ అని. చూడండి, పెద్ద పెద్ద జర్తులు, పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ కూడా ఉన్నాయి. పెద్దది కొండ ఇది. ఇక్కడ వచ్చేసి ఒంటరిగా కూడా శివదీక్ష తీసుకొని ఒంటరిగా కూడా ఇక్కడ 9 రోజులు 5 రోజులు ఇలా నైట్ కూడా నిలబడడం జరిగింది. 41 రోజులు నైట్ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. నేను ఎవరో కూడా ఉండరు ఇక్కడ. ఈ చుట్టుపక్కల ఊర్లు వచ్చేసి చుట్టూ 2 కిలోమీటర్ల పైనే ఉన్నాయి ఊర్లు. ఇక్కడ అడవి ఇది అంతాను. 41 రోజు దీక్ష తీసుకుంటే ఒక 5 ఏండ్లు ఒక్కనే ఇక్కడ 9 రోజులు 5 రోజులు అట్లా ఉండిపోయినాను ఇక్కడే. మామూలుగా నేను శివ దీక్ష తీసుకుంటాను అంతేను. మాలు అట్లాంటిది వేయను. మాలు వేయడానికి కారణం అంటే మొదలు ఏదో డబ్బుల సమస్య కొంత ఇబ్బందికరమయ్యి మాలు వేయకోకుండా ఇలా శివ దీక్ష తీసుకోవడం వల్ల జరిగింది. మాల వేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. సంవత్సరం ఎంత లేదన్నా ఒక 20,000 దాకా అవుతుంది. నేను సంవత్సరం దీక్ష చేస్తాను కాబట్టి నాకు ఏ ఖర్చు ఉండదు. ఎందుకంటే ఊర్లోనే కొండ ఉంది. కొండలోకి వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర కొత్త బట్టలు తీసుకురావడం, దీక్ష పాటించడం అంతే. అంతకుమించి దీక్ష ఎలా చేస్తానంటే ఉపవాసాలు సాయంత్రం వరకు ఏంది కూడా నీళ్ళు కూడా మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాసం. అంటే సాయంత్రం మాత్రమే తింటాము. మళ్ళీ రేపు సాయంత్రం వరకు ఏంది కూడా ముట్టే అవకాశం ఉండదు. అలా దీక్ష తీసుకుంటాను. సాయంత్రం మాత్రమే భోజనం తీసుకోబడుతుంది. మిగతా టైం ఎప్పుడు కూడా పాలు కానీ నీళ్లు కానీ ఏది కూడా తీసుకోరాదు. ఇలా దీక్ష చేయాల. ఏమన్నా పని మీద ఉంటే మధ్యాహ్నం పూట ఒక్కసారి మాత్రమే తాగొచ్చు. ఇలా దీక్ష. ఈ ఉపవాసాల ద్వారా ఏమొస్తుంది అంటే మనసు నిలకట ఉంటుంది. ఏ పని మీద పట్టుబట్టినా కూడా అది సాధించే వరకు ఇడిచిపెట్టమన్నమాట. అంటే చెడు ప్రయోగాలకు కాదు, ఆ పని మీద శ్రద్ధగా పెట్టుకొని చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ పని మీద అయినా సరే. తర్వాత దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందవచ్చు. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. ఆ జ్ఞానం ద్వారా మహాదేవుని ధర్మం పొందే అవకాశం కూడా ఉంటుంది. దీనికి మనసు నిలకట. భగవంతుడి కోసం మనము ఉపవాసాలు చేస్తే ఆయన ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది, మంచి చేస్తాడు కూడా. ఎవరైనా ఈ దీక్ష చేపట్టాలంటే ఎలాగైనా దీక్ష చేయొచ్చు. ఉపవాసాలే కాదు, మామూలుగా అయినా తినుకుంటైనా 3 పూట్ల తినుకుంటైనా దీక్ష చేయొచ్చు. సన్నీళ్ళన్నా కూడా కొంత జనం భయపడతారు. ఎందుకంటే చల్లగా ఉంటే చేసుకోలేమని. ఆ ఉడికి నీళ్ళతోనైనా చేసుకునే అవకాశం ఉంటుంది. రోజు పొద్దున్నే స్నానం చేసుకోవచ్చు ఉడికి నీళ్ళతో, సాయంత్రం స్నానం చేసుకోవచ్చు ఉడికి నీళ్ళతో అయినా దీక్ష చేసుకునే అవకాశం ఉంటుంది.